గుంటూరు డీఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్ను బాయ్కాట్ చేస్తూ నిరసన తెలిపారు. యోగాలంలో మంత్రి లోకేష్ హామీ ఇచ్చిన విధంగా సొంత మండలాల్లోనే క్లస్టర్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యం, వయసు రీత్యా ఆలోచించుకుని సుదీర్ఘ ప్రాంతాలకు వేయకూడదని కోరారు. మంత్రి లోకేష్ స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లో మాకు జాబ్ ఇచ్చారు. లాస్ట్ టైం ట్రాన్స్ఫర్స్లో 2023 ట్రాన్స్ఫర్స్లో మాకు 32,000 జీతం అని చెప్పి నియర్ బై రెసిడెన్సీ ప్రకారం దగ్గరలో ఉన్న పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు మేము చాలా సంతోషించాం. కానీ ఆ వేకెన్సీస్ని ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో మమ్మల్ని అందరినీ క్లియర్ వేకెన్సీస్లో పెట్టేసి మళ్ళీ ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళమని చెప్తున్నారు. ఒక్కొక్క ఊరు కూడా 150, 200, 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. ఆటో వసతి కూడా లేకుండా రిమోట్ ఏరియాలో ఎలా ఉండాలి? ఈ జీతంతో మేము ఎలా పనిచేయాలి? మాకు న్యాయం చేయమని నారా లోకేష్ గారిని, విద్యాశాఖ మంత్రి గారిని మేము ప్రెస్ తరపున కోరుకుంటున్నాం. మా బాధ ఒక్కసారి అర్థం చేసుకోండి. మమ్మల్ని 2021లో ఎంటీఎస్ టీచర్గా నియమించారు. 2 సంవత్సరాల పాటు మేము ఆ పోస్టులో కొనసాగిన తర్వాత మళ్ళీ నియర్ బై రెసిడెన్సీ అని చెప్పి మాకు 2023లో పోస్టింగ్ ఇచ్చారు. కానీ ఈరోజు ఆ పోస్టులు కూడా క్లియర్ వేకెన్సీ కింద చూపించి మమ్మల్ని పక్కన తీసేశారండి. ఇప్పుడు మాకు అన్ని మండలాల్లో పోస్టులు చూపించకుండా ఏదో కొన్ని మండలాలు 7-8 మండలాల్లో మాత్రమే పోస్టులు చూపించారు. కానీ అన్ని మండలాల్లో పోస్టులు చూపిస్తే అందరికీ నియర్ బై రెసిడెన్సీ వచ్చింది. కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము ఎంటీఎస్ 2008 and 98 తరఫున కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఈరోజు వీళ్ళ పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కారణం, ఈ మధ్య చర్చల్లో సాక్షాత్ కమిషనర్ గారితో జరిగిన చర్చల్లో ఉపాధ్యాయ సంఘాలతో వాళ్ళకి మాట ఇచ్చారు. ఎంటీఎస్ టీచర్లు అనేవాళ్ళు వాళ్ళు మినిమం టైం స్కేల్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి దగ్గరలో వాళ్ళ ఆవాస ప్రాంతాలకి కనీసం దగ్గరలో వాళ్ళని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద వేయమని చెప్పి అడిగినప్పుడు దానికి సమ్మతి ఇచ్చారు. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే వేకెన్సీస్ ఫుల్గా చూపించకుండా డిఎస్సి వేకెన్సీస్ కానివ్వండి, పోయినసారి జరిగినట్టు డిసెండింగ్ ఆర్డర్లో మరి రోల్ని బట్టి ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు అదేది లేకుండా కేవలం పరిమితంగా పల్నాడు రిమోట్ ఏరియాలో మాత్రం చూపిస్తా మరి వాళ్ళ ఆశల మీద నీళ్లు తగులుతూ ఎంతోమంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. 98-2000 జరిగే తీవ్ర అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే ఖాళీలు పూర్తి స్థాయిలో చూపించాలని చెప్పి మరి ఏపీటీఎఫ్ ఫ్యాప్టో తరఫున మేము డిమాండ్ చేస్తాం.